హాయ్ అండి. చిలకడ దుంపలతోటి గులాబీ జామ్ చేస్తున్నానండి. 4 దుంపలు తీసుకున్నానండి. పావు కిలో అయి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్‌లో గాని మనం విడిగా గానియండి ఉడకబెట్టుకోవాలి. ఒక కప్పు మైదా పిండి వేసానండి. ఇంకా గిన్నె ఉంది కదండీ కప్పు దాంతోని ఒక స్పూనుడు బేకింగ్ సోడా అండి, ఒక అర స్పూను వంట సోడా అండి, తినే సోడా అంటారు కదా అదండి వేసానండి. కప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి. నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసాను. వేడి నూనె 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. నానిన తర్వాత మనం గులాబీ జాములు చేసుకున్నట్టే చేసుకోవాలండి. ఇవి కూడానే పాకం అన్నీ కూడా ఇంక సేమ్ ఇంక అలాగే ఉంటాయండి. నిజంగా నమ్మరు కానీ మీరు చాలా బాగా వచ్చినాయండి. గులాబీ జాములు కూడా చేస్తే అలా రావండి. అంత బాగా వచ్చినాయండి. నాకే ఆశ్చర్యం వేసుకొచ్చిందండి. చాలా బాగా చేశారు కదండీ 2, 3 సార్లు. ఇప్పుడు బాగా వచ్చినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చాలా చాలా బాగా వచ్చినాయండి నిజంగానండి.